ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుంభమేళా భక్తులతో కళకళలాడుతున్న త్రివేణి సంగమం. ప్రయాగ్రాజ్ శ్రీవారి నమూనా ఆలయంలో వేడుకగా నిత్య పూజలు. ఫిబ్రవరి 4న తిరుమలలో వైభవపేతంగా రథసప్తమి వేడుకలు. తిరుమలలో టీటీడీ ఈవో ఏర్పాట్ల పరిశీలన, అధికారులతో సమీక్ష. నేత్రపర్వంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి ప్రాకారోత్సవం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా మాసోత్సవాలు. తిరుపతిలో సకల జనుల శ్రేయస్సును కోరుతూ క్రతువులు. శాస్త్రోక్తంగా మన్యుహోమం, పూర్ణాహుతి. పవిత్ర త్రివేణి సంగమ పుణ్యప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం నమూనా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి నిత్య పూజలను విశేషంగా నిర్వహించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 4వ తేదీ జరిగే రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. మినీ బ్రహ్మోత్సవంగా, ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి పర్వదినాన ఉదయం నుండి రాత్రి వరకు సప్తవాహనాలలో శ్రీ మలయప్ప స్వామి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై ఈవో అధికారులతో సమావేశం నిర్వహించారు.
భక్తులు గ్యాలరీలలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి 4 మాడవీధులలో ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులు మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకుముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్రస్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే క్షేత్రస్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. వీఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు, రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు, తర్వాత రోజు కూడా, అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది, సీనియర్ సిటిజన్స్కి, పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్, ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము. భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకొని అన్నీ కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రథసప్తమి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము. సో లాస్ట్ టైం ఉన్న బందోబస్తు కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మందిని పోస్ట్ చేసుకొని మెయిన్గా మనకున్న ప్రధాన ఇదేమంటే ఈ మాడా స్ట్రీట్స్లో ఉన్న పబ్లిక్ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత గ్యాలరీస్కి వచ్చేటప్పుడు పబ్లిక్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, అట్లాగే బయట ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు. ఇది మనకు ముందున్నటువంటి 3 మెయిన్ సబ్జెక్ట్స్. సో దానికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్స్లో ఎక్కడెక్కడైతే కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయి, కొంచెము షార్ట్ ఫాల్స్ అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాల చర్యలు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం భన్సాల్, టీటీడీ సిఈ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి మాతృమూర్తి వకుళమాత కొలువైన పేరూరు బండ నిత్యం భక్తజన సందడితో దర్శనమిస్తోంది. ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు టీటీడీ ప్రవేశపెట్టిన అన్నప్రసాద విరాళ పథకానికి విరాళాలను సమర్పించుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా వకుళమాత ఆలయ సందర్శనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నప్రసాద విరాళ పథకానికి విరాళాన్ని అందజేశారు. ప్రతిరోజు 3,500 రూపాయల నిధులతో జనవరి 16 నుండి 31వ తేదీ వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేయాలని అభిలషించారు. అందుకు అనుగుణంగా వకుళమాత ఆలయంలో అన్నప్రసాద వితరణను కొనసాగిస్తున్నారు. శుక్రవారం జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణ అధికారి పి వరలక్ష్మి, ఆలయ అర్చకులు నారాయణం, తరుణ్ కుమార్లు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు సంతృప్తిగా అన్నప్రసాదాలను స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి ఊరేగింపు ఉత్సవం శోభాయమానంగా జరిగింది. అమ్మలగన్న అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవికి బంగారు ఆభరణాలు, వాలుజడ, వర్ణశోభిత సుగంధ పరిమళ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు. అనంతరం
భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో అమ్మవారిని ఊరేగించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అమ్మవారికి నివేదన, నక్షత్ర హారతి, కుంభహారతి, కర్పూర హారతులు సమర్పించారు. భ్రమరాంబ శుభములనీయవే, శ్రీ ప్రసునాంబ కరుణిల్చరావే. శ్రీ భ్రమరాంబ శుభములనీయవే, శ్రీ ప్రసునాంబ కరుణిల్చరావే. శ్రీ భ్రమరాంబ తిరుమలలోని కాలం చెల్లిన విశ్రాంతి గృహాల స్థానంలో పునర్నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో శుక్రవారం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సుదర్శన్, గోవర్ధన్, కళ్యాణి, సీటైప్ క్వార్టర్స్, పద్మావతి ప్రాంతంలోని కొన్ని ప్రదేశాలను అధికారులతో కలిసి విశ్రాంతి గృహాల తాజా పరిస్థితిని పరిశీలించారు. సాధారణ భక్తుల సౌకర్యార్థం సదరు ప్రదేశాల్లో విశ్రాంతి గృహాలను పునర్నిర్మించడానికి నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని టీటీడీ సీఈ సత్యనారాయణను ఆదేశించారు. సదరు విశ్రాంతి గృహాలను 6 దశాబ్దాల క్రితం నిర్మించడంతో వర్షాకాలంలో లీకేజీలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. సరైన పార్కింగ్ సదుపాయాలు లేకపోవడమే కాకుండా భవన నిర్మాణాలు పాత పద్ధతిలో నిర్మించడం వల్ల భవనాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఈవో వెల్లడించారు. ఈ వసతి సముదాయాల్లో భక్తుల నుండి క్రమం తప్పకుండా టీటీడీకి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా భవనాల పునర్నిర్మాణాలు చేయాల్సి ఉందని ఇంజనీరింగ్ అధికారులకు ఈవో సూచించారు. ఈ పర్యటనలో డిప్యూటీ ఈవోలు భాస్కర్, నరేంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయంలో నూతన రాజగోపుర ప్రతిష్ఠ ఆహ్వాన పత్రికను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రాజగోపురం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. అలాగే కోసువారిపల్లె శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికను జేఈఓ వి వీరబ్రహ్మం ఆవిష్కరించారు. ఫిబ్రవరి 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి పి వరలక్ష్మి, ఆలయ ఏఈఓ గోపీనాథ్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో ప్రవేశపెట్టిన విరాళాల పథకానికి భక్తుల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. టీటీడీ ట్రస్టులకు, ముఖ్యంగా అన్నప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన విరాళాలను అందజేయాలనుకునే భక్తుల కోసం టీటీడీ ఆయా ఆలయాల్లో కియోస్క్ మిషన్లను అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో శ్రీవారి మాతృమూర్తి నెలవైన తిరుపతి సమీపంలోని పేరూరు పండ శ్రీ వకుళమాత ఆలయంలో అన్నప్రసాద వితరణకు భక్తులు విరాళాలను సమర్పించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రులవుతున్నారు. తిరుపతి జిల్లా దామల చెరువుకు చెందిన సింగంశెట్టి మహితోష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సింగపూర్లో స్థిరపడ్డారు. శ్రీ వకుళమాత ఆలయంలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మహితోష్ శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఉన్న కియోస్క్ మిషన్ ద్వారా 10,001 రూపాయలను అన్నప్రసాదంకు విరాళంగా సమర్పించారు. విరాళానికి సంబంధించిన రిసిప్టును టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్య నిర్వహణాధికారి పి వరలక్ష్మి దాత మహితోష్కు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈవో వరలక్ష్మి ఎస్వీబీసీతో మాట్లాడుతూ అన్నప్రసాదం విరాళం పథకానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయంలో రోజు అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులు చాలామంది ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమానికి అమౌంట్ డొనేషన్ ఇచ్చి వాళ్ళు సేవ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి అన్నదానం కార్యక్రమం కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది.
డైలీ విరాళాలు ఇచ్చి కూడా భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన సేవను కూడా చేసుకుంటున్నారు. అదేవిధంగా స్కీమ్ డొనేషన్స్ కూడా మన అమ్మవారి ఆలయంలో పెట్టాము. ఆ స్కీమ్ డొనేషన్స్ పుష్ప విరాళ సేవలు, అన్నదానం సేవలు ప్లస్ అభిషేక సేవలు అన్నీ మనం కల్పించడం జరిగింది. దానికి కూడా భక్తులందరూ ముందుకు వచ్చి ఆ విరాళాలు కూడా ఇస్తున్నారు అమ్మవారికి. అదేవిధంగా మనం డొనేషన్స్ కూడా భక్తులు ముందుకు వచ్చి డొనేషన్స్ కూడా మనకు అమ్మవారి ఆలయానికి ఇస్తున్నారు. బకులామాత అమ్మవారి ఆలయంలో భక్తులు రోజు వచ్చి అన్నదాన సేవని బాగా చేసుకుంటున్నారు. కాబట్టి భక్తులు కూడా ముందుకు వచ్చి బాగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నారు. తిరుమల శ్రీవారు తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా నెలవై పూజలు అందుకుంటున్నారు. పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ క్షేత్రం నిత్య కళ్యాణపురంగా ప్రసిద్ధి చెందింది. వివాహం కాని వారు ఈ ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటే తప్పక కళ్యాణం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆనంద నిలయుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారు పద్మావతిదేవిని పరిణయమాడిన శుభవేళ వెంకటాచలానికి పయనమవుతూ 6 నెలల విడిది చేసిన పవిత్ర ప్రదేశమే శ్రీనివాస మంగాపురం. శ్రీవారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్న ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు సిద్ధకూటంగా వ్యవహరించేవారు. ఒక చిన్న అగ్రహారంగా ఉన్న ఈ సిద్ధకూటమే తదనంతరం శ్రీనివాసపురంగా పేరొందింది. ఇక 15వ శతాబ్దంలో తాళ్లపాక కవులకు సర్వమాన్య అగ్రహారంగా కొత్త నగిషీలను నింపుకున్న శ్రీనివాసపురం తదనంతరం శ్రీనివాస మంగాపురంగా కొత్త రూపాన్ని సంతరించుకుని భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమాచార్యుల మనవడు చిన్న తిరుమలయ్య ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు నాటి శాసనాధారాల ద్వారా స్పష్టమవుతోంది. నారాయణవనంలో శ్రీనివాసుడు శ్రీ పద్మావతిదేవిని పరిణయమాడిన తరువాత తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలో ముక్కోటిలోని అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి ఆశీస్సులందుకున్నారు. అప్పుడు మహర్షి సూచన మేరకు నేడు శ్రీనివాస మంగాపురంగా వినితికెక్కిన సిద్ధకూటంలో స్వామి అమ్మవార్లు 6 నెలలు విడిది చేశారు. ఆ తరువాత శ్రీవారి మెట్టుగుండా తిరుమలకు వెళుతూ స్వామివారు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలిసినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. ఎవరైతే తిరుమలకు వచ్చి నన్ను దర్శించుకోలేరో వారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని సేవిస్తే తిరుమలేశని సేవించిన ఫలితం దక్కుతుందని స్వయంగా తిరుమల శ్రీవారు భక్తులకు వరాన్ని ప్రసాదించిన పుణ్యక్షేత్రం శ్రీనివాస మంగాపురం. అలాగే పద్మావతి పరిణయం అనంతరం 6 నెలలు విడిది చేసిన పవిత్ర ప్రదేశం కావడంతో ఇక్కడ ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటే వివాహయోగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ నేపథ్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నిత్యం జరిగే కళ్యాణోత్సవ సేవలో పాల్గొనడానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం నుండి శుక్రవారం వరకు ఒక టికెట్టు 500 రూపాయల చొప్పున ఆన్లైన్లో 50, ఆఫ్లైన్లో 62 కళ్యాణోత్సవ సేవా టికెట్లను భక్తులకు జారీ చేస్తోంది. వారాంతపు రోజులైన శని, ఆదివారాలలో
ఆన్లైన్లో 75, ఆఫ్లైన్లో 88, మొత్తం 163 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులు ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో కళ్యాణోత్సవ మండపంలో జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొని కంకణం ధరించి స్వామివారిని దర్శించుకొని తమ అభీష్టాలను నెరవేర్చుకుంటున్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాలు పంచుకున్న పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు లక్ష్మీ నరసింహమూర్తి అండి. మేము తెనాలి నుంచి వచ్చాము. మొన్న జూన్లో మేము వివాహం అవ్వలేదని చెప్పి ఇక్కడ కళ్యాణం చేపించి కంకణం కట్టించుకున్నాము. మొన్న అక్టోబర్లో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శించుకొని మళ్ళీ కళ్యాణం చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రావడం వలన తొందరగా శీఘ్రంగా వివాహం అవుతుందని చెప్పేసి ప్రీతిగా ఉంది. వివాహం అయిన వెంటనే మళ్ళీ స్వామివారి కళ్యాణం చేయించుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. విజయలక్ష్మి ఆనంద్ అనేసి మేము బెంగళూరు నుండి వచ్చిండామండి. మేము మా అబ్బాయిల కళ్యాణం కోసము 2 ఏళ్ల క్రితం వచ్చి కోరుకున్నాము స్వామివారిని. అలాగే మా అబ్బాయి పెళ్ళి జరిగింది. అందుకోసం ఈరోజు వచ్చి కళ్యాణోత్సవం చేపిస్తున్నాము. అట్లే మా ఇంకొక అబ్బాయికి కూడా త్వరగా పెళ్లి కావాలని స్వామివారిని ఈరోజు వేడుకుంటున్నాము. ఆ అబ్బాయికి పెళ్ళైన తర్వాత మళ్ళీ వచ్చి ఇట్లనే కళ్యాణోత్సవంలో పాల్గొనాలని అనుకున్నాము. ఆ స్వామి దయ వల్ల ఒక అబ్బాయికి పెళ్ళయింది. నా పేరు సుహాస్. మేము బెంగళూరు నుంచి వస్తున్నాము. 2 years బ్యాక్ మేము వచ్చి కళ్యాణ్ వెంకటరమణ స్వామిని వేడుకున్నాము. అతి త్వరగా నాకు పెళ్లి కాని అని స్వామి వాళ్ళ ఆశీర్వాదంతో నాకు లాస్ట్ ఇయర్ పెళ్ళయింది. అట్లే మేము వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవంలో పాల్గొన్నాము. అట్లే అంతా బాగా జరిగింది. ఇప్పుడు కళ్యాణోత్సవం చాలా బాగా జరిపించినారు. ఇక్కడ స్వాములు అంతా అందరికీ మంచిది కానీ అంటున్నాము. థ్యాంక్ యూ. మాది నెల్లూరు అండి. నా పేరు పెసల వినోద్ కుమారు. స్వామి పెళ్ళైన తర్వాత 6 నెలలు ఇక్కడే ఉన్నాడు. ఇది చాలా గొప్ప క్షేత్రము. ఇక్కడికి వచ్చి కళ్యాణం జరిపించుకున్న వాళ్ళకి సంవత్సరం తిరిగేలోపే కళ్యాణం జరుగుతుంది అనేది ఒక నమ్మకము. అది మాకు కూడా మా పెద్దమ్మాయికి పెళ్లి వివాహం కూడా అట్లే జరిగింది. ఇప్పుడు మా ఇంకో అమ్మాయి వివాహం కోసం ఇక్కడికి వచ్చి కళ్యాణం జరిపించుకున్నాము. స్వామి ఇక్కడ ఉండే కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడానికే ఇక్కడ మనందరికీ వచ్చి ఉన్నాడు. మనందరికీ ఒక అదృష్టం. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా వచ్చి
ఇక్కడ స్వామి కళ్యాణం చేయించుకుంటే 1 సంవత్సరం లోపలే వాళ్ళకి కళ్యాణం అవుతుంది. మళ్ళీ వచ్చి కళ్యాణం చేయించుకుంటే మంచిదమ్మ. నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడ కళ్యాణ శ్రీనివాసుని కళ్యాణము అనేటటువంటిది చేయించడం వల్ల తప్పకుండా ఇళ్లలో ఆడపిల్లలకు మగపిల్లలకు కళ్యాణాలు జరుగుతాయి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు అమ్మ పద్మావతి దేవితో పాటు కళ్యాణానంతరం 6 నెలల పాటు ఇక్కడ ఉన్నట్టుగా కూడా ఒక స్థల పురాణం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ కళ్యాణం చేయించడం అనేటటువంటి దాని కొరకు మా మేనగోడలు కళ్యాణం కోసం మేము మొక్కుకున్నాము. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వరుడు మాకు కలిగించాడు. నమో వెంకటేశాయ. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో శనివారం ఉదయం ఆదహంతి హోమం, మన్యు హోమాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. శనివారం ఏకాదశిని పురస్కరించుకుని అన్నపూర్ణ భవానీ ప్రసాద సిద్ధికి, విద్యాప్రాప్తికి ఆదహంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణం కోసం మన్యు హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు ఆంజనేయ శర్మ కలశ ప్రతిష్ఠ చేసి కలశారాధన, ఉపదేవత ఆవాహనం, పూజ, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు, అధ్యాపకులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. కడప నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులీనింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు తొలుత పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించి చిన్న రథంపై అమ్మవారిని వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి చిన్న రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यक वे कारण जन्म मुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव నెల్లూరు జిల్లా గంగపట్నంలో కొలువై భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో పుష్కర కుంభాభిషేకోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే కుంభాభిషేక ఉత్సవాలను ఆరంభం చేస్తూ అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం వాస్తు హోమం, లక్ష్మీ గణపతి హోమం, శాంతి హోమాలను శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి ప్రసాదాలు స్వీకరించారు. శుక్రవారపు శుభవేళ శ్రీ ఆండాల్ తల్లి ఊంజల్ సేవలో మనోహరంగా అనుగ్రహించారు. ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం ఆండాల్ తల్లి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. అర్చకులు అమ్మవారికి మణిమయ మాణిక్యాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణలు చేసి చక్కటి ఊయలలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాల్ అమ్మవారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. పుష్య మాసోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి సకల బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో శ్రీకృష్ణ స్వామిగా అలంకరణ చేసి తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరువీధి ఉత్సవం వేడుకగా సాగింది. శ్రీకృష్ణ స్వామి అలంకరణలో శ్రీనివాసుని సేవించి భక్తులు తరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీ పొన్నాలమ్మ తల్లి ఆలయంలో అభిషేకం జరిగింది. శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపిన తరువాత
అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. తరువాత అమ్మవారికి పట్టు వస్త్రాలు, కిరీటం, రత్నాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన జరిపి హారతులు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం పుట్లూరు గ్రామంలో వేంచేసిన శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. పుష్యమాసం శుక్రవారం నాడు అర్చకులు శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారికి విశేష ఆరాధనలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో ప్రణమెల్లి అర్చకుల సూచనలతో రాహుకాల పూజలు జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ పద్మాక్షి అమ్మవారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. మాసోత్సవాలలో భాగంగా అర్చకులు పంచాక్షరిలో ఒక్కరైన పద్మాక్షి దేవికి అభిషేకాన్ని వేడుకగా జరిపారు. పలు రకాల పండ్ల రసాలు, విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో పద్మాక్షి దేవికి పరిమళ భరితంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అమ్మవారికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ నివేదన, హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.